వచ్చేసింది. మళ్ళీ ఆ టైం వచ్చేసింది. స్క్రీన్ మీద సూట్ కేసు, ఎదురుగా టాక్సీ, పక్కన కోలా నాతో పాటు ఎక్సైట్‌మెంట్‌తో పరిగెడుతుంది అంటే అర్థం చేసుకోవచ్చు నేను ఎక్కడికెళ్తున్నానో. అది మీకు తెలిసే ముందు కోలా చూర లవర్స్‌కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. వాళ్ళిద్దరిని మంచిగా చూసుకునే వాళ్ళ దగ్గర వదిలిపెట్టే నేనైతే వెళ్తున్నాను. లాస్ట్ టైం కూడా నేను ఇండియా వెళ్తుంటే కోలా పాపం దిగులుతో టాక్సీ వెనకాల పరిగెడదామని చూసింది. కానీ కోలాకి ఈసారి గట్టి వార్నింగ్ ఇచ్చాం. మళ్ళీ రోడ్డు మీదకి వస్తే జాగ్రత్త కావాలని. కానీ పొట్టిది నా మాట వినలేదు ఈసారి. దూరం నుండి నిన్ను మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్తో నన్ను వాళ్ళు చూస్తుంటే ఇంకొక లాస్ట్ హక్ ఇవ్వకుండా ఎలా వెళ్తా చెప్పండి. చెప్పిన మాటని కోలా లోపలికి వెళ్ళిపోయింది. పొట్టిది మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చింది బంగారు తల్లి. దాన్ని ఏం అనలేక ఎత్తుకొని తిరిగి ఇంట్లో వదిలిపెట్టి అప్పుడు టాక్సీలోకి వెళ్ళాను. కన్నింగ్ మొహంది. దానికి కావాల్సింది కూడా అదే. ఆ వర్షం తడిలో నడవడం ఇష్టం లేదు దానికి. నేను వెళ్ళానో లేదో ఏ రేంజ్లో విశ్వరూపం చూపిస్తుందో కోలాకి. ఎప్పుడులాగా ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయలేకపోవచ్చు వీడియోస్, ఎందుకంటే నేను వేరే ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. వీడియోస్ పెట్టు అని నన్ను దమ్ చేయొద్దు. వాళ్ళిద్దరైతే బాగుంటారు అక్కడ. ఆడుకున్న తర్వాత అప్పుడు పప్ప గుర్తొచ్చి నా రూమ్కి వచ్చి దిగులుగా పడుకుంది కాసేపు బండది. ఆ తర్వాత మళ్ళీ వాకింగ్కి తీసుకెళ్లారు. ఇంకంతకంటే కావాల్సింది ఏముంది దానికి. ఒకే రోజులో అన్ని ఎమోషన్స్. సెండ్ ఆఫ్లో బాధ, చూరకోలా ఆడుకునేది, వాకింగ్లో ఎక్సైట్మెంట్.